పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే జాతీయ కార్మిక సంఘాలు స్థానిక కార్మిక సంఘాల జేఏసీ పిలుపు నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా రామగుండం రీజియన్ 1, రీజియన్ 2, రీజియన్ 3లో కూడా సింగరేణిలో వ్యాప్తంగా కూడా సమ్మె అంతా పూర్తి స్థాయిలో విజయవంతం కావడం జరిగింది. ఉదయం మొదటి షిఫ్ట్ నుండి కూడా సింగరేణి కార్మికులంతా కూడా స్వచ్ఛందంగా విధులను బహిష్కరించి కూడా సమ్మెలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఏఐటీసీ, ఐఎన్టీసీ, టీబీజీకేఎస్, ఐఎఫ్టీయూ, సిఐటియు అన్ని కార్మిక సంఘాలన్నీ కూడా ఒక జేఏసీగా ఏర్పాటు చేసుకొని 10 రోజుల నుండి కూడా సింగరేణి కార్మికులు జరుగుతున్నటువంటి నష్టాన్ని, కేంద్ర ప్రభుత్వ వైఖరిని వివరిస్తూ కూడా పెద్ద ఎత్తున కార్మిక సంఘాలంతా కూడా సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు సమ్మెలో భాగంగా పూర్తి స్థాయిలో కూడా విధులైతే బహిష్కరించి కూడా కార్మికులంతా కూడా నిరసన చేపట్టడం జరిగింది. ఇప్పటికీ కేవలం 12% మాత్రం, అది కూడా అత్యవసర సేవల్లో పనిచేసేటువంటి కార్మికులు తప్ప ఎవరు కూడా కార్మికులు విధులకు వెళ్ళలేదు. కాబట్టి 100కు 100% కూడా పూర్తి స్థాయిలో సింగరేణి వ్యాప్తంగా సమ్మె విజయవంతమైనట్టుగా కార్మిక సంఘాల జేఏసీ కూడా వెల్లడించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో అనేక రకాల శస్త్రచికిత్సలు విజయవంతమవుతున్న నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రి వైద్య సిబ్బంది అంతా కూడా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా నిన్న జరిగినటువంటి ప్రత్యేక సర్జరీలో కూడా 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక మహిళ తీవ్ర స్థాయిలో కడుపు నొప్పితో రక్తస్రావంతో బాధపడుతున్న నేపథ్యంలో అరుదైన శస్త్రచికిత్స చేసినటువంటి వైద్య బృందానికి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అభినందనలు వెల్లడించారు. అంతేకాకుండా పెద్దపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రిలో కూడా అందరికీ అన్ని రకాల మెరుగైన వైద్య సేవలు ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలంటూ కూడా ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఒక ప్రకటనలో వెల్లడించడం జరిగింది. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు కార్మికులకు సంబంధించినటువంటి హక్కులను కాలరాసే విధంగా ఉందని ఇవాళ దేశవ్యాప్తంగా నిర్వహించినటువంటి సార్వత్రిక సమ్మెలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కార్మికులంతా ఏకపక్షాన నిలిచి సమ్మెలో పాల్గొన్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ కార్మికులు ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహించిన సందర్భం కనిపిస్తూ ఉంది. హన్మకొండ జిల్లా కేంద్రంలో కార్మిక సంఘాలన్నీ కలిసి హన్మకొండ జిల్లా కలెక్టరేట్ దగ్గరికి వచ్చి అక్కడ ఆందోళన బాట పట్టిన సందర్భం కనిపిస్తూ ఉంది. మరోవైపు మహబూబాబాద్, వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాల్లోనూ ఎక్కడికక్కడ కార్మిక లోకమంతా కూడా బయటకు వచ్చి ర్యాలీలు నిర్వహించిన సందర్భం కనిపిస్తూ ఉంది. భూపాలపల్లిలో పూర్తిగా సింగరేణి కార్మికులు తమ విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్న సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా 4 లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకొని రద్దు చేయకపోతే ఆందోళన బాట మరింత తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా కార్మిక నాయకులంతా కూడా హెచ్చరించారు. వరంగల్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్లయితే ఓరుగల్లు ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో శ్రీ శాకాంబరి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 14వ రోజుకు శాకాంబరి ఉత్సవాలు చేరుకున్న సందర్భం కనిపిస్తూ ఉంది. అమ్మవారు 14వ రోజు ఉదయం ముద్రా క్రమంలో, అదేవిధంగా సాయంత్రం జ్వాల మాలిని క్రమంలో భక్తులకు దర్శనమిచ్చారు. 14 రోజుల పాటు అనేక రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు రేపు చివరి రోజు కావడంతో శాకాంబరిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మీడియా సమావేశం నిర్వహించారు. నిన్న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమం పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయిందని సందర్భంగా ఆమె విమర్శించారు. జిల్లాకు 6 మంత్రులు వచ్చి జిల్లా కోసం చేసింది ఏమీ లేదని ఆమె విమర్శించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా జిల్లాలో అనేక చెరువులు, కట్టలు తెగిపోయి ఉన్నా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ములుగు జిల్లా కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే అభివృద్ధి జరిగిందని, సీతక్క మంత్రి హోదాలో ఉండి శాపనార్థాలు పెడతా ఉన్నారని చెప్పి ఆమె విమర్శించారు. ప్రధానంగా ఈ 18 నెలల కాంగ్రెస్ పరిపాలనలో ఒక్క మహిళకైనా 2500 రూపాయలు ఇచ్చారని ఈ సందర్భంగా సీతక్కను ఆమె ప్రశ్నించారు. మహబూబాబాద్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్లయితే తొర్రూరు మండలం వెలికట్టె గ్రామానికి సంబంధించిన చెరువు కట్ట మరమ్మత్తు పనులు మధ్యలోనే ఆగిపోయిన సందర్భం కనిపిస్తూ ఉంది. వానాకాలం కావడంతో కట్ట తెగిపోయే ప్రమాదం ఉందని వెంటనే ఆ పనులను ప్రారంభించాలని అక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా చెరువు కట్ట మీద తమ నిరసన వ్యక్తం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. వెంటనే ఆ చెరువు కట్ట మరమ్మతులు పూర్తి చేయాలని రైతాంగం అయితే డిమాండ్ చేస్తూ ఉంది. మరోవైపు అక్కడ ఆ చెరువు కట్టకు సంబంధించిన మరమ్మతులు చేసే కాంట్రాక్టరు, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలే చెరువు కట్ట మరమ్మత్తు పనులు ఆగిపోవడానికి కారణమని తెలుస్తూ ఉంది.
మహబూబాబాద్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్లయితే మర్రిపేట మండలం బూక్యా తండాలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ సోదాలు నిర్వహించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఆ బూక్యా తండాకు సంబంధించి గత ఏప్రిల్ మే నెలకు సంబంధించిన మిరపతోట ఏరడానికి మహారాష్ట్ర నుంచి ఓ వ్యక్తి వచ్చాడని, ఆ వ్యక్తికి సంబంధించి ఇటీవలి కాలంలో ఒక ప్రధానమైనటువంటి కేసుకు సంబంధించి ఎన్ఐఏ అతన్ని అదుపులోకి తీసుకోగా అతని వివరాలు సేకరించడంలో భాగంగా అతనితో ఈ ప్రాంతానికి సంబంధించి ఎవరితోనైనా సంబంధాలు ఉన్నాయా అనే విషయంలో ఆరా తీయడానికి ఎన్ఐఏ వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. ఉదయమే వచ్చినటువంటి ఎన్ఐఏ స్థానిక పోలీసుల సహకారంతో బూక్యా తండాకు వచ్చి ఎవరైతే ఆ వ్యక్తి మిరపతోట ఏరడానికి వచ్చినటువంటి వ్యక్తికి సంబంధించి ఇక్కడి ప్రాంత ప్రజలతో కావచ్చు, వ్యక్తులతో కావచ్చు ఉన్న సంబంధాలను ఆరా తీసి వెళ్ళిన సందర్భం కనిపిస్తూ ఉంది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన భారత్ బంద్ కార్యక్రమం విజయవంతమైంది. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కార్మికులు భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఎన్నో పోరాటాలు, త్యాగాల ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని చూస్తుందని కార్మికులు విమర్శించారు. కార్మికుల హక్కులను హరించేలా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉన్నాయన్నారు. ఈ సమ్మెతోనైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుందని కార్మికులు ఆశాభావం వ్యక్తం చేశారు. చికాగో అమరవీరుల పోరాట ఫలితం 8 గంటల పనిదినాన్ని కూడా మోడీ ప్రభుత్వం రద్దు చేయాలని చూస్తుందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని చారగొండ మండలం జూపల్లి సమీపంలో ఉన్నటువంటి D82 కాలువలను మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ రైతులు బీఆర్ఎస్ కలిసి పరిశీలించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంత పెండింగ్ ఉన్నటువంటి పనులను కూడా ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పూర్తి చేయకపోవడం ఏంటని చెప్పేసి, దాంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి, ఇటు జంగారెడ్డిపల్లి నుంచి కూడా నాగిళ్ల వరకు అక్కడక్కడ అసంపూర్తిగా కొంత పనులు ఉన్నప్పటికీ అవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డితో పాటు స్థానికంగా ఉండేటువంటి నేతలు హామీలు ఇచ్చారని చెప్పేసి ఇప్పుడు ఆ హామీలను మరిచి రైతులను ఎండబెడుతున్నారని చెప్పేసి కూడా ఆయన ఆరోపించినటువంటి పరిస్థితి కనిపించింది. ఒకవైపు కృష్ణానదిలో పుష్కలంగా సమృద్ధిగా సాగునీరు వస్తుంటే ఒడిసి పట్టుకోవాలి అనే జిజ్ఞాస కూడా లేకుండా వృధాగా నెల రోజులకు పైగా నీటిని వదిలేసి కేఎల్ఐ ప్రాజెక్టుకు నీళ్లు తీసుకునేటువంటి అవకాశం కూడా లేకుండా పోయిందని చెప్పేసి ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని చెప్పేసి మొద్దు నిద్రను బీఆర్ఎస్ పార్టీ నిద్ర లేపడంతో హరీష్ రావు హెచ్చరికతో ప్రభుత్వం దిగివచ్చి నిన్న గుట్టు చప్పుడు కాకుండా ప్రాజెక్టు పంపులను ప్రారంభించారని చెప్పేసి ఇప్పటికైనా ప్రభుత్వం సోయి తెచ్చుకొని రైతులకు నీళ్లు ఇచ్చే విధంగా చూడాలని చెప్పేసి పెండింగ్ లో ఉన్నటువంటి D82 కాలువ నిర్మాణ పనులు పూర్తి చేసి ఆయకట్టు రైతులకు నీరు అందించాలని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం పైన నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా కార్మిక సంఘాలతో పాటు వామపక్షాలన్నీ కూడా ఈరోజు సమ్మెలో పాల్గొని తమ నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ నుంచి కూడా సాయి గార్డెన్ వరకు కూడా ర్యాలీ నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. సాయి గార్డెన్లో నిర్వహించినటువంటి సమావేశంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ధోరణిని ప్రతి ఒక్కరు కూడా ఎండగట్టినటువంటి పరిస్థితి కనిపించింది. కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడితే కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి ఇలానే ప్రవర్తిస్తే తమ ప్రతాపం ఏంటో చూపిస్తామని చెప్పేసి కూడా కార్మికులు, వామపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ఇటు కార్మిక సంఘాలతో పాటు భవన నిర్మాణ కార్మికులు, వామపక్షాలంతా కూడా కలిసి పెద్ద ఎత్తున ఎంఆర్ఓ కార్యాలయం నుంచి కూడా మామ్నార్ చౌరస్తా వరకు ర్యాలీ తీసి అనంతరం అంతకుముందు ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల పట్ల వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని చెప్పేసి ఇప్పటికైనా ఆ విధానాలను మార్చుకొని పద్ధతి మార్చుకోకపోతే కార్మికుల తడాకా ఏంటో చూపిస్తామని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. ఎవరైతే కార్మిక సంఘాలు ఉన్నాయో కార్మిక సంఘాలు కావచ్చు, కార్మికులను కావచ్చు పట్టించుకోవడం లేదని చెప్పేసి తమ సొంత నిర్ణయాలతో కార్మికులను ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి, కేంద్ర ప్రభుత్వం ఇలానే ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కార్మిక సంఘాలతో పాటు వామపక్షాలు కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది.
కేంద్ర ప్రభుత్వ కార్మిక కర్షక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిర్వహించినటువంటి సార్వత్రిక సమ్మెలో ఖమ్మం జిల్లా కదం తొక్కింది. ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి వివిధ కార్మిక సంఘాలు, అసంఘటిత రంగాలకు సంబంధించినటువంటి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉదయం నుంచే సమ్మె ప్రభావం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా స్పష్టంగా కనిపించింది. పలు బస్ డిపోల ఎదుట కార్మిక సంఘ నేతలు బైఠాయించి ఆందోళన కార్యక్రమం నిర్వహించి బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఇల్లందు, మనుగూరు, కొత్తగూడెం, సత్తుపల్లి లాంటి సింగరేణి ప్రాంతాలలో సింగరేణి కార్మికులు సార్వత్రిక సమ్మెకు మద్దతు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ రంగ శక్తులకు ఉపయోగపడేలాగా, కార్మికులను మరింత ఇబ్బందులు పెట్టేలాగా చట్టాలు చేస్తుందని తక్షణమే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం పట్టణంలో నిర్వహించినటువంటి భారీ ర్యాలీ, మానవహారం భారీ సక్సెస్ జరిగింది. ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ నుంచి జిల్లా పరిషత్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులు, కార్మిక సంఘ నేతలు పాల్గొన్నారు. అనంతరం మానవహారం నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల నిర్ణయాలను వాయిదా వేసుకోవాలని, లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మిక వ్యతిరేకమైనటువంటి చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే కేంద్రంపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఖమ్మం నగరానికి సంబంధించినటువంటి 46, 47, 47 డివిజన్లకు సంబంధించినటువంటి ప్రజలు ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అనాలోచిత చర్యల వల్ల తాము మరింత ముంపుకు గురయ్యేటువంటి ప్రమాదం ఉందంటూ పద్మావతి నగర్, వెంకటేశ్వర నగర్, సారథి నగర్, గణేష్ నగర్ సంబంధించినటువంటి ప్రజలు పిల్లా పాపలతో కలిసి వచ్చి ఖమ్మం బైపాస్ రోడ్లో ఉన్నటువంటి ఎఫ్సిఐ గూడెం సమీపంలో ఉన్నటువంటి బైపాస్ రోడ్డు మీద బైఠాయించి ఆందోళన తెలిపారు. గత ప్రభుత్వం గోళ్లపాడు ఛానల్ ఆధునీకరణ కార్యక్రమాన్ని చేపట్టిందని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గోళ్లపాడు ఛానల్ రూట్ మ్యాప్ను మార్చి జనావాసాల్లోంచి తీసుకెళ్లి ఎఫ్సిఐ గూడెం ఎగువన కలుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం ఈ అంశాన్ని వాయిదా వేయాలని, రూట్ మ్యాప్ గత ప్రభుత్వం ఇచ్చిన విధంగానే దిగువ ప్రాంతంలో కలపాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఓ పక్క మున్నేరు ముస్తున్నటువంటి ఆందోళనతో, అసంపూర్తిగా ఉన్నటువంటి రిటైలింగ్ వాళ్ళతో ఆందోళన చెందుతున్నామని, గత సంవత్సరం వచ్చినటువంటి ముంపు వల్ల సర్వస్వం కోల్పోయినటువంటి ఈ ప్రాంత ప్రజలను మళ్ళీ అనాలోచితమైనటువంటి నిర్ణయం వల్ల గోళ్లపాడి ఛానల్కి సంబంధించినటువంటి మురికి నీటిని తీసుకొచ్చి ఎగువ ప్రాంతం ఎఫ్సిఐ గూడెం సమీపంలో కలపడం వల్ల ముంపు మరింత పెరుగుతుందని ఆ డివిజన్కి సంబంధించినటువంటి నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మొత్తం కార్యక్రమానికి నాయకత్వం వహించినటువంటి మాజీ కార్పొరేటర్ తోటరామారావు మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే ఈ రూట్ మ్యాప్ గోళ్లపాడు ఛానల్కి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ అంశాన్ని వాయిదా వేసుకోవాలని, దిగువ ప్రాంతంలో కలిపి ప్రజలను రక్షించాలని డిమాండ్ చేశారు. గోళ్లపాడు ఛానల్కి సంబంధించినటువంటి మురుగునీటిని తీసుకొచ్చి ఎఫ్సిఐ గూడెం సమీపంలో మున్నేరులో వేయడం వల్ల ముంపు మరింత పెరుగుతుందని రామారావు తెలియజేశారు. తక్షణమే ప్రభుత్వం ఈ ఆలోచనలు విరమించుకోవాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం రొంపేడి గ్రామంలో ప్రజలు తిరుగుబడ్డారు. ఇందిరా మహిళా శక్తి సంబరాల పేరుతో గ్రామాల్లోకి వచ్చి ప్రభుత్వం అనుకూల ప్రచారం చేస్తున్నటువంటి కళాజాతాలను అడ్డుకొని నిరసన తెలిపారు. ఏం చేశారంటూ గ్రామాల్లో ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారంటూ నిలదీసి ప్రశ్నించారు. రైతు బంధు ఏమైంది, మహిళలకు ఇస్తానటువంటి 2,500 రూపాయలు ఎక్కడ పోయినాయి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఎన్ని అమలు చేశారంటూ ప్రజలు కళా బృందాలను నిలదీశారు. నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ప్రజలు వినిపించుకోకుండా కళాజాతాలను అడ్డుకున్నారు. 2-3 పాటలు పాడి వారిని శాంతింపజేసేటువంటి ప్రయత్నించినటువంటి కళాజాతాలు ఎంతకీ ప్రజలు వినిపించుకోవడంతో అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేసిన తర్వాత మాత్రమే ప్రజలకు రావాలంటూ రొంపేడి గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలు తేల్చి చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సమీపంలో ఉన్నటువంటి నూతన కలెక్టరేట్లో ఏర్పాటు చేసినటువంటి ఆధార్ క్యాంపు సెంటర్ గందరగోళంగా మారింది, రచ్చరచ్చగా మారిపోయింది. వేల మంది ప్రజలు ఒకసారిగా ఆధార్ కేంద్రంలో తప్పులు సరి చేసుకునేందుకు, నూతన ఆధార్ కార్డులను నమోదు చేసుకోవడానికి, ఆధార్ కార్డులను సవరించుకునేందుకు పెద్ద ఎత్తున తరలి రావడంతో గందరగోళం ఏర్పడింది. 22 కౌంటర్లను ఏర్పాటు చేసినట్టుగా అధికారులు చెప్తున్నప్పటికీ సరైనటువంటి సూచిక బోర్డు లేకపోవడం, ఎక్కడ అప్లికేషన్ ఫామ్స్ ఇస్తున్నారో, ఎక్కడ టోకెన్లు ఇస్తున్నారో తెలియకపోవడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఒకేసారి క్యూలైన్లో నుంచొని గంటల కొద్దీ వెయిట్ చేయాల్సి రావడంతో ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ అక్కడికి వెళ్ళిపోయారు. సరైన వసతులు లేకపోవడం, సూచిక బోర్డు లేకపోవడం, ఎక్కడ అప్లికేషన్లు ఇస్తున్నారో, ఎక్కడ టోకెన్లు ఇస్తున్నారో తెలియకపోవడంతో గందరగోళం మధ్య ఆధార్ సెంటర్లో పెద్ద ఎత్తున ప్రజలు తిరిగి వెళ్ళిపోయి ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ ఇంటికి వెళ్ళిపోయారు. ఇక ఛత్తీస్గఢ్ దంతెవాడ జిల్లాలో మరోసారి మావోయిస్ట్ పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. డీవీసీఎం క్యాడర్ ఉన్నటువంటి నాయకుడితో పాటు మొత్తం 12 మంది మావోయిస్టులు జిల్లా ఎస్పీ గౌరవరాయ్ ఎదుట లొంగిపోయారు. మొత్తం 12 మంది లొంగిపోగా అందులో డీవీసీఎం క్యాడర్ ఉన్నటువంటి చంద్రన్న, కీలక నేతలు ఉరుసు, ఉంగాలతో పాటు మొత్తం 12 మంది మావోయిస్టులు ఎస్పీ ఎదుట లొంగిపోయారు. ఎస్పీ లొంగిపోయినటువంటి మావోయిస్టులతో కలిసి కేక్ కట్ చేసినటువంటి గౌరవరాయ్ సంబరాలు జరుపుకున్నారు. మావోయిస్టులంతా జనజీవన స్రవంతిలో కలవాలని, అడవిని ఆయుధాన్ని వీడి ప్రజలతో మమేకం కావాలని పిలుపునిచ్చారు. ఈ లొంగిపోయినటువంటి 12 మంది మావోయిస్టులకు తక్షణ సాయం అందిస్తామని గౌరవరాయ్ తెలిపారు. గతంలో వీరంతా పలు విధ్వంసకర సంఘటనలో పాల్గొన్నట్టు చెప్పినటువంటి గౌరవరాయ్ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఆకర్షణీయమైనటువంటి పథకాలను సూచి వీళ్ళంతా మావోయిస్టులు ప్రజాజీవనంలో కలిసిపోయారని తెలియజేశారు.
సూర్యాపేట జిల్లా వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా కేంద్రంలో కార్మిక కర్షక లోకంతో కూడా కథం తొక్కింది. దేశవ్యాప్తంగా నిర్వహించినటువంటి చారిత్రక సమ్మెలో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున సంఘటిత అసంఘటిత కార్మికులందరూ కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు, సమ్మెలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు కూడా చేయడం జరిగింది. దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్నటువంటి కార్మికుల హక్కులను కాలరాసలాగా మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వ్యవహరిస్తుందంటూ కూడా కార్మికులు పెద్ద ఎత్తున కూడా కన్నెర చేయడం జరిగింది. సూర్యాపేట పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓకి వినతి పత్రం కూడా అందించడం జరిగింది. కార్మికులకు నష్టం చేకూర్చేలాగా మోడీ ప్రభుత్వం కోడ్లను తీసుకొస్తా ఉంది. కార్మిక లేబర్ చట్టాలను రద్దు చేస్తుందంటూ కూడా వాళ్ళ సందర్భంగా వాపోవడం జరిగింది. ఇప్పటికైనా సరే కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి లేబర్ కోడ్లను రద్దు చేయాలి, కార్మికుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాటుపడాలని కూడా కార్మికులకు ఈ సందర్భంగా నివేదించింది. సూర్యాపేట జిల్లా సంబంధించి మరొక వార్త. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో రోడ్లను వెడల్పు చేయాలి, అభివృద్ధి చేయాలంటూ వినూత్న నిరసన కార్యక్రమం దిగారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. తుంగతుర్తి మండల కేంద్రంలో పోర్లు దండాలు పెట్టి ప్రభుత్వానికి నిరసన తెలియజేశారు. తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో మండల కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరైనప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా పనులు ప్రారంభించకుండా తాత్సారం చేస్తుండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటూ కూడా వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దీంతోపాటు తుంగతుర్తి మండల కేంద్రంలో మౌలిక సదుపాయాల కల్పనలో కూడా ప్రభుత్వం విఫలమైందంటూ కూడా తుంగతుర్తి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తుంగతుర్తి మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీత ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ కూడా వినతిపత్రం అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమం దిగారు. భువనగిరి అడ్డాగా చేసుకుని ఇల్లీగల్గా అబార్షన్ చేస్తూ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రులపైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. 2 రోజుల క్రితం 3 మహిళలకు అబార్షన్ చేస్తూ డాక్టర్లు పట్టుబడడంతో ఒకసారిగా కూడా కలకలం జరిగింది. ఈ రోజు వరకు కూడా నిందితులపైన కఠినంగా కేసులు నమోదు చేయకుండా, వారిని అరెస్ట్ చేయకుండా పోలీసులు తాత్సారం చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. భువనగిరి పేరు చెడుకుట్టేలాగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ ఉన్నారు, అబార్షన్ చేస్తూ ఉన్నారు. వారిపైన ఉక్కుపాదం మోపాలని కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించి మరొక వార్త. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ఈరోజు కూడా యాదరుట్ట మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ఆయన ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనాన్ని, నాణ్యమైనటువంటి విద్యను అందించాలని కూడా ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కంటికి రెప్పలాగా కాపాడుకోవాలి, విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించాలని కూడా కలెక్టర్ హనుమంతరావు ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి పటంచెరు నియోజకవర్గ పరిధిలోని పాషా మేడారంలో 10 రోజుల క్రితం సిగాచి పరిశ్రమలో జరిగినటువంటి ప్రమాదంలో గల్లంతైనటువంటి 8 మందికి సంబంధించిన ఆచూకీ విషయంలో ప్రభుత్వం చేతులెత్తేసింది. ఈరోజు సావు కబురు చల్లగా చెప్పింది. ఆ జిల్లాకు సంబంధించిన జాయింట్ కలెక్టర్ ఈరోజు అటు బాధితుల్ని కలిసి ఇక 8 మందికి సంబంధించిన ఆచూకీని తాము కనుగొనలేమని చెప్పి తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పటికిప్పుడు మేము 8 మందికి సంబంధించిన ఆనవాళ్లను కనిపెట్టలేని పరిస్థితిలో ఉన్నామని, ఇప్పుడు మీరంతా మీ స్థలాలకు వెళ్ళిపోవాలని చెప్పి కుటుంబ సభ్యులకు చావు కబురు చల్లగా చెప్పడంతో ఆ బాధితులంతా కూడా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. తమ వాళ్ళు ఏమైపోయారని చెప్పి 10 రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఆ కుటుంబ సభ్యులంతా కూడా ఒక్కసారిగా రోదనలతో ఉండిపోవాల్సిన పరిస్థితి ఎదుర్కొన్నది. గత 10 రోజులుగా వాళ్ళు తమ వాళ్ళ కోసం, వాళ్ళ ఆచూకీ కోసం, వాళ్ళ ఆనవాళ్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. ప్రతిరోజు తిండి తిప్పలు లేకుండా వాళ్ళంతా కూడా నిద్రాహారం లేకుండా వాళ్ళ కోసం గడిపిన నేపథ్యంలో ఈరోజు 10వ రోజున జిల్లాకు సంబంధించిన జాయింట్ కలెక్టర్ అక్కడికి వచ్చి ఇక మీ వారి ఆనవాళ్లను మేము కనుగొనలేని పరిస్థితి ఉందని, మీరు ఇప్పటికిప్పుడైతే మీరు మీ స్థలాలకు వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళు చెప్పడంతో ఒక్కసారిగా వాళ్ళు శోక సముద్రంలో మునిగిపోయారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం ఒక్కసారిగా బయటపడ్డట్టుగా మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. అక్కడ గత 10 రోజులుగా అనేక రకాలైనటువంటి సహాయక చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఆ మృతులకు సంబంధించిన ఆనవాళ్లను మాత్రం ప్రభుత్వం కనుగొనలేకపోయింది. DNA టెస్టుల్లో కూడా వాటిని తేల్చలేనటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇంకా ఏ రకమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించైనా వాటిని తేల్చాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు అయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ అలాంటి చర్యలు చేపట్టకపోవడం ఫలితంగా 8 మందికి సంబంధించిన ఆచూకీ ఇప్పటి వరకు లభ్యం కాలేదు. ఈ నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఊసురుమంటూ తమ గ్రామాలకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. మరో విషాదకరమైనటువంటి విషయం ఏంటంటే అసలు వాళ్ళు బతికున్నారా, చనిపోయారా, చనిపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటి, కనీసం వాళ్ళకు నష్టపరిహారాలు ఏవైనా ఇచ్చే పరిస్థితి ఉంటుందా అనే విషయాల మీద కూడా చాలా స్పష్టత లేనటువంటి పరిస్థితి నెలకొన్నది. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి 16 మందిలో 7గురికి సంబంధించిన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. వాళ్ళు దాదాపు 70 నుంచి 80% కాలిన గాయాలతో ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏమిటనేది మాత్రం ఇంకా
చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకైతే ఆ 8 మందితో కలిసి దాదాపు 52 మంది చనిపోయినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. 60 మంది సురక్షితంగా బయటపడ్డారని చెప్తున్నారు. 25 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మిగతా వారి పరిస్థితి ఏమిటనే విషయాల మీద మాత్రం ఇంకా అధికారుల నుంచి స్పష్టత రాలేదు. వాళ్ళకు సంబంధించిన లిస్టులు కూడా అధికారులు కానీ పరిశ్రమ వాళ్ళు కానీ బయట పెట్టలేదు. ఇక చనిపోయిన వాళ్ళకు సంబంధించిన ఎక్స్గ్రేషియా ఇచ్చే విషయంలో మాత్రం అటు పరిశ్రమ చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు, పరిశ్రమ చేస్తున్న ప్రకటనలకు, యథార్థంగా జరుగుతున్న సంఘటనలకు ఎక్కడ పొంతన కుదరడం లేదు. ₹1 కోటి ఇస్తామని చెప్పినటువంటి యాజమాన్యం ఇప్పటి వరకు కూడా ₹1 వాళ్ళకి ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. ఇక దీని నేపథ్యంలో పరిశ్రమ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనకు కార్మిక సంఘాలు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా అంతటా ఏఐటీసీ, సిఐటియు, బీఆర్ఎస్వీకి సంబంధించిన కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. అటు సంగారెడ్డి, సదాశివపేట, జైరాబాదు, పటంచెరు, జిన్నారము, నారాయణఖేడు ప్రాంతాల్లో, అటు ఆందోళన ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగాయి. పని గంటలను పెంచడం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అట్లాగే కార్మికులకు సంబంధించిన హక్కుల్ని పరిరక్షించాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగాయి. గుమ్మడిదలలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతూ ఉన్నది. అటు నల్లవెల్లి, ప్యారానగర్ ప్రాంతంలో డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని 155వ రోజు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. ముఖ్యంగా ఈ రోజు కూడా నల్లవెల్లి, ప్యారానగర్ ప్రాంతంలో ఆందోళన కొనసాగించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగింది. డంప్ యార్డుకు ఇచ్చినటువంటి జీవోను రద్దు చేయాలని చెప్పి వాళ్ళంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావుపై మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి వెళ్ళినటువంటి ఆమె శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఎమ్మెల్యే రోహిత్ రావు అనుచిత వ్యాఖ్యలు అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై, అట్లాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై, మాజీ మంత్రి హరీష్ రావుపై ఒక ఛానల్లో చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి నేతృత్వంలో ఈరోజు ఎస్పీ శ్రీనివాసరావును కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రోహిత్ రావు ఒక ఎమ్మెల్యేనన్న విషయాన్ని కూడా పూర్తిగా మర్చిపోయి ఒక బజారు రౌడీలాగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి ఆరోపించడం జరిగింది. చాలా సందర్భాల్లో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు లేవని, చట్టపరంగా ఆయనపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు పెద్ద ఎత్తున సార్వత్రిక సమ్మె జరిగింది. అటు చింతశంకరంపేటలో ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, మిగతా వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. పని గంటల్ని తగ్గించాలని చెప్పి డిమాండ్ చేశారు. ముఖ్యంగా అటు మెదక్తో పాటు నర్సాపూర్ తదితర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు, రాస్తారోకోలు జరిగాయి. ఇక సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సార్వత్రిక సమ్మెలో భాగంగా సిద్దిపేట జిల్లాలో కూడా పెద్ద ఎత్తున కార్మిక సంఘాల ఆందోళనలు కొనసాగాయి. ఏఐటీసీ, సిఐటియు, అట్లాగే బీఆర్ఎస్వీకి సంబంధించిన కార్మిక సంఘాలు, అట్లాగే పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కార్మికులకు సంబంధించిన పని సమయాన్ని 12 గంటలకు పెంచడం, రాష్ట్ర ప్రభుత్వం 10 గంటలకు పెంచడాన్ని తీవ్రంగా నిరసిస్తూ వీళ్ళు ఈ సందర్భంగా ఆందోళన కొనసాగించారు. ముఖ్యంగా కార్మికులకు సంబంధించిన హక్కులన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా కార్మిక సంఘాలు ఆరోపించడం జరిగింది. పని గంటల్ని తక్షణమే తగ్గించాలని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. చట్టాపరంగా కార్మికులకు దక్కాల్సినటువంటి అన్ని హక్కుల్ని కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేయడం జరిగింది. జిల్లాలో గజ్వెల్, హుస్నాబాదు, దుబ్బాక తదితర ప్రాంతాల్లో కూడా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సమ్మె కొనసాగింది. ఈ సమ్మెలో ఆర్టీసీ కార్మికులు, వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. వివిధ సంస్థలు మూతపడ్డటువంటి పరిస్థితి ఈరోజు నెలకొన్నది. ఇక జిల్లా కలెక్టర్ హైమావతి ఈరోజు తొగుటలోని జిల్లా పరిషత్ హై స్కూల్ని పరిశీలించారు. అక్కడికి వెళ్ళి అక్కడి విద్యా పరిస్థితిని, ఉపాధ్యాయుల్ని అడిగి తెలుసుకున్నారు. అక్కడ విద్యార్థులకు అందుతున్నటువంటి ఇతర సౌకర్యాలను కూడా ఆమె తెలుసుకున్నారు. ముఖ్యంగా భోజన వసతి ఎట్లా ఉందన్న విషయాల మీద ఆమె ఆరా తీశారు. మెనూ సక్రమంగా పాటిస్తున్నారా లేదని, విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనం పెడుతున్నారా లేదా అనే విషయాల మీద హైమావతి ఆరా తీశారు. విద్యార్థులందరికీ నాణ్యమైనటువంటి భోజనాన్ని పెట్టాలని, అట్లాగే ఎక్కడ కూడా విద్యా ప్రమాణాలు తగ్గకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా ఆమె ఉపాధ్యాయులను, ప్రధాన ఉపాధ్యాయుని ఈ సందర్భంగా కలెక్టర్ హైమావతి ఆదేశించారు. ఇక సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఈరోజు హాఫ్ మారథాన్కి సంబంధించిన పోస్టర్ని జిల్లా జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ఆవిష్కరణ జరిగింది. ఈ నెల 27న సిద్దిపేట రంగనాయక సాగర్ వద్ద జరిగేటువంటి హాఫ్ మారథాన్ రన్లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించడం కోసం కృషి చేయాలని చెప్పి జిల్లా జర్నలిస్టు సంఘాల నాయకులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.